క్షేత్రాల్లో శ్రీ వైష్ణోదేవి ఆలయం ఒకటి. 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి భక్తులు కష్టతరమైన ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తారు. ఇచ్చట కొలువైన అమ్మవారికి మాతారాణి అని పేరు కూడా కలదు. ముగ్గురమ్మలు మూర్తిభవించిన దేవిగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కొలువు తీరిన వైష్ణోదేవిని సంబోధిస్తుంటారు. త్రికూట పర్వత గుహలో వెలిసిన వైష్ణోదేవి భక్తులు అడిగే న్యాయమైన కోరికలు తీర్చే చల్లని తల్లి అని నమ్ముతారు. ఈ ఆలయం ఎన్ని ఏళ్లు క్రిందదనే స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం ఉన్న గుహ 1 మిలియన్ సంవత్సరాల పూర్వం నాటిదని కనుగొన్నారు. ఈ అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి తేజోమయి స్వరూపమని అంటారు. దానికి సంబంధించిన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. పూర్వం జగన్మాతకు అసురులను వధించే పనిలో ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో భూలోకంలో ధర్మాన్ని రక్షించి ప్రజలను కాపాడేందుకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులు తమ తేజస్సు నుండి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింపచేయాలి